ఈ వీడియోలో మనం వైరస్ల గురించి వివరంగా తెలుసుకుందాం. వైరస్ల గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు ముందుగా వచ్చే సందేహం ఏమిటంటే, అసలు వైరస్లు సజీవులా లేక నిర్జీవులా అని. వినడానికి ఇది చాలా మంచి ప్రశ్నలా అనిపించవచ్చు. కానీ ఇదే ప్రశ్న శాస్త్రవేత్తలను ఎన్నో ఏళ్లుగా తొలుస్తూనే ఉంది. ఎట్టకేలకు శాస్త్రవేత్తలు దీనికి ఒక సమాధానం కనుగొన్నారు. అదేంటంటే వైరస్లు సజీవ, నిర్జీవ లక్షణాల మధ్య ఒక సరిహద్దులో ఉంటాయని వారు తేల్చారు. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉంది కదా! సజీవ, నిర్జీవాల సరిహద్దు అనగానేమిటి? సరే, ఈ వీడియోలో ఆ విషయాన్ని మనం లోతుగా పరిశీలిద్దాం. ముందుగా కొన్ని ప్రాథమిక విషయాలతో మొదలు పెడదాం. ఉదాహరణకు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా! దీన్నొక వైరస్ అనుకుందాం. అసలు ఒక వైరస్ పరిమాణం ఎంత ఉంటుందని మీరు ఊహిస్తున్నారో? సాధారణంగా ఒక వైరస్ పరిమాణం 10 నానోమీటర్ల నుండి 100 నానోమీటర్ల మధ్య ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. అసలు ఒక నానోమీటర్ అంటే ఎంత పరిమాణమో మీకు తెలుసా? ఒక నానోమీటర్ అంటే ఒక మైక్రోమీటర్లో వెయ్యవ వంతు. అదే మిల్లీమీటర్లో చెప్పాలంటే ఒక మిల్లీమీటర్లో 10 లక్షల వంతు అన్నమాట. ఇక ఈ అంకెలను నేను మైక్రోమీటర్‌లో రాసి చూపిస్తే, అది మైక్రోమీటర్‌లో 1/100వ వంతు నుండి 1/10వ వంతు వరకు ఉంటుంది. సరే, ఇదంతా చూస్తుంటే ఏదో గణిత పాఠం వింటున్నట్టుంది గదా! కాబట్టి దీన్ని కొంచెం తేలికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరొక బ్యాక్టీరియాను తీసుకున్నారని ఊహించుకోండి. ఇప్పుడు దాన్ని సమానమైన 100 చిన్న ముక్కలుగా కత్తిరించారనుకోండి. అందులో ఒక ముక్క పరిమాణం ఎంతుంటుందో, వైరస్ కూడా అంతే పరిమాణంలో ఉంటుంది. ఈ విషయాన్ని సులభంగా ఊహించుకోవడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. దీన్ని బట్టి వైరస్ అనేది నిజంగా చాలా అంటే చాలా చిన్నదిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇదివరకు విన్న బ్యాక్టీరియా, ప్రోటోజోవా లేదా ఇతర ఏకకణ సూక్ష్మజీవుల కంటే ఇది ఎంతో చిన్నది. ఎంత చిన్నదంటే మన సాధారణ ప్రయోగశాలల్లో దొరికే సూక్ష్మదర్శనుల నుండి కూడా ఈ వైరస్ చిత్రాన్ని మనం చూడలేము. కాంతిని ఉపయోగించి పనిచేసే కటకాలు ఉన్న సూక్ష్మదర్శనులతో కూడా వాటిని చూడలేనంత చిన్నవిగా ఇవి ఉంటాయి. అందుకే ఒక వైరస్ను స్పష్టంగా చూడాలంటే మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనే ప్రత్యేకమైన పరికరం అవసరమవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైరస్ అనేది కంటికి కనిపించినంత సూక్ష్మమైనది. అసలు ఈ వైరస్ అనేది దేనితో ఏర్పడుతుంది? దీని లోపల డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఆ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ సమాచారం అంతా కూడా ఒక రక్షిత ప్రోటీన్ కవచం లేదా ప్రోటీన్ కోశం లోపల భద్రపరచబడి ఉంటుంది. ఒక వైరస్ నిర్మాణంలో ఉండేవి ఇవి మాత్రమే. కాబట్టి వైరస్ తనకంటూ ప్రత్యేకంగా ఒక కణం అనేది ఉండదు. అంటే దానికి కణత్వచం గాని లేదా కణాంగాలు గాని అస్సలుండవు. వైరస్ అనేది కేవలం ప్రోటీన్ కవచంతో కప్పబడిన డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ మాత్రమే. బహుశా అందుకే మనం దాన్ని పూర్తి స్థాయి సజీవ జీవి అని పిలవలేము. ఎందుకంటే దానికి కణం లేదు, మైటోకాండ్రియా లేదు, మరియు కేంద్రకం కూడా లేదు. ఇలాంటివేమీ దానికుండవు కదా! అందుకే మనం దాన్ని సజీవ జీవి అని పిలవలేము. ఇప్పుడు మనం మరొక అడుగు ముందుకేసి వైరస్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఒక వైరస్ అనుకుందాం. పక్కనే ఉన్నది ఒక మానవ కణం. ఒక వైరస్ అనేది సజీవ కణానికి వెలుపల ఉన్నంత వరకు అదేం చేయలేదు. కానీ ఆ వైరస్ ఏదైనా సజీవ కణంలోకి ప్రవేశించిన మరుక్షణమే అది పూర్తిగా అంటే చురుకుగా మారుతుంది. ఒక వైరస్ సజీవ కణంలోకి ప్రవేశించినప్పుడు ఆ సజీవ కణాన్ని హోస్ట్ సెల్ అని, లోపలికి వచ్చిన వైరస్ను అతిథి అని పిలుస్తారు. సజీవ కణానికి బయట ఉన్నంత సేపు వైరస్ నిర్జీవంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ వైరస్ హోస్ట్ కణంలోకి ప్రవేశిస్తుందో వెంటనే అది కొన్ని విషయాలలో సజీవ ప్రాణిలా వ్యవహరించడం మొదలుపెడుతుంది. సరే, అసలు ఆ లక్షణాలు ఏమిటో అది ఎలా ప్రవర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. వైరస్ ఇప్పుడు హోస్ట్ కణం లోపల ఉందనుకుందాం. మరి లోపల అదేం చేస్తుంది? అది ఆ హోస్ట్ కణం లోపల
ప్రతిరూపకల్పన చేయడం మొదలుపెడుతుంది. ఆ హోస్ట్ కణం లోపలే తనలాంటి అనేక కాపీలను అది తయారు చేసుకుంటుంది. ఇక్కడ మీరొక విషయం గమనించాలి. నేను ప్రత్యుత్పత్తి అనే పదాన్ని గాకుండా ప్రతిరూపకల్పన అనే పదాన్ని వాడాను. అలా ఎందుకన్నానో మీకు తెలుసా? ఎందుకంటే కణాలు ప్రత్యుత్పత్తి చెందుతాయి. కానీ డీఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలు మాత్రమే కాపీ చేయబడతాయి. కాబట్టి డీఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలు కేవలం కాపీ చేయబడతాయి. ఆ విధంగా ఒక వైరస్ తనలాంటి అనేక కాపీలను సృష్టించుకుంటుంది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. వైరస్ తన కాపీలను ఎలా తయారు చేసుకోగలిగింది? దానికి అవసరమైన శక్తి ఎక్కడి నుండి వచ్చింది అని. దానికి సమాధానం ఏంటంటే, వైరస్ తాను ప్రవేశించిన హోస్ట్ కణం నుండే ఆ శక్తిని గ్రహిస్తుంది. తన కాపీలను తయారు చేసుకోవడానికి అది హోస్ట్ కణం యొక్క యంత్రాంగాన్ని వాడుకుంటుంది. అలా చేసిన తర్వాతే అది తనను తానుగా గుణించుకోగలుగుతుంది. దానికి సొంతంగా శక్తి గానీ, లేదా యంత్రాంగం గానీ లేకపోవడం వల్లనే హోస్ట్ కణానికి బయట ఉన్నప్పుడు అది తన సంఖ్యను పెంచుకోలేకపోయింది. ఇక్కడ యంత్రాంగం అంటే నా ఉద్దేశ్యం కణకణాంగాలు. మరి ఆ తర్వాత అది ఏం చేస్తుంది? ఇప్పుడు ఒకే హోస్ట్ కణం లోపల మనకు లెక్కలేనన్ని వైరస్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ వైరస్‌లన్నీ కలిపి ఆ హోస్ట్ కణాన్ని నాశనం చేశాయి. అవునా? అలా ఆ హోస్ట్ కణాన్ని అంతం చేసిన తర్వాత అవి అక్కడి నుండి బయటకొచ్చి మరిన్ని కణాలపై దాడి చేస్తాయి. మళ్ళీ అదే ప్రక్రియను మొదటి నుండి ప్రారంభిస్తాయి. అంటే కొత్త హోస్ట్ కణం లోపల ప్రతిరూపకల్పన చేయడం మొదలుపెడతాయి. ఆ తర్వాత హోస్ట్ కణాన్ని నాశనం చేస్తాయి. మళ్ళీ పక్కనే ఉన్న కణాలపై దాడి చేస్తాయి. ఇలా ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ అంతటికి చివరిగా కలిగే ప్రభావం ఏమిటంటే, ఒక వ్యక్తి శరీరంలో పెద్ద సంఖ్యలో కణాలు నాశనమైపోతాయి. ఖచ్చితంగా ఆ సమయంలోనే వారు అనారోగ్యం బారిన పడడం మొదలవుతుంది. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం మొదట అనుకున్న అసలు ప్రశ్నకొద్దాం. వైరస్‌లు సజీవ మరియు నిర్జీవ లక్షణాల సరిహద్దులో ఉన్నాయని చెప్పడం ఇప్పుడు కొంత అర్థవంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక హోస్ట్ కణానికి వెలుపల ఉన్నప్పుడు అవి పూర్తిగా నిర్జీవుల్లా ఉంటాయి. కానీ హోస్ట్ కణం లోపలికి వెళ్ళగానే అవి ప్రతిరూపకల్పన చెందడం మొదలుపెడతాయి. అంటే ఆ లక్షణం సజీవ జీవుల ప్రవర్తనకు కొంచెం దగ్గరగా ఉంటుంది. సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని వైరస్ చిత్రాలను చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఇన్‌ఫ్లుయెంజా వైరస్ యొక్క చిత్రం. ఇది కూడా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా తీసిందే. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది రోటా వైరస్ యొక్క చిత్రం. ఈ రోటా వైరస్ అనేది ముఖ్యంగా చిన్నపిల్లల్లో అతిసార వ్యాధికి కారణమయ్యే ఒక వైరస్. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తున్నది కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అనేది 2020 నుండి 2022 సంవత్సరాల మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మహమ్మారికి కారణమైన వైరస్ ఇదే. సరే, ఇప్పటి వరకు మనం కేవలం వ్యాధులను కలిగించే వైరస్ల గురించే మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు మనకు కొంత ఉపయోగపడే, అలాగే మనకు మేలు చేసే వైరస్ల గురించి కూడా తెలుసుకుందాం. దీన్నే బ్యాక్టీరియా ఫేజ్ అని పిలుస్తారు. ఇది చూడడానికి అచ్చం ఈ చిత్రంలో చూపించిన విధంగా కనిపిస్తుంది. విషయం ఏమిటంటే, ఈ వైరస్ వాస్తవానికి బ్యాక్టీరియాపై దాడి చేస్తుంది. కాబట్టి ఒక రకంగా చూస్తే ఇది చాలా జంతువులకు మేలు చేసేదని చెప్పాలి. ఎందుకంటే ఒక జంతువు శరీరంలో ఉన్న బ్యాక్టీరియాపై ఆ బ్యాక్టీరియా ఫేజ్ దాడి చేసి ఆ బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఫేజ్ నేరుగా బ్యాక్టీరియాలోకి ప్రవేశించి తన సంఖ్యను వృద్ధి చేసుకుని ఆ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది సాధారణంగా ఏ జంతు కణాలపై దాడి చేయదు. కాబట్టి మానవునిపై లేదా జంతువులపై ఎలాంటి దాడి చేయకుండానే వాటి శరీరంలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాని చంపడానికి ఇదొక అద్భుతమైన మార్గం.